నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహుడు. చెంచి గిరిజన ఆయుర్వేద వనమూలికల వైద్యుని. మా పెద్దలు తరతరాల నుండి భూమి మీద ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. 100 కాదు, 50 కాదు, లక్షలలో కోట్లలో మూలికలు ఉన్నాయి. ఈ చెంచోళ్ళు అడవిలో తిరిగి ఆ మూలికలు తీసుకొని ఆ మూలికలు తిని హనుమం చేసి వైద్యం కనిపెట్టినది ఆదివాసీ గిరిజన వైద్యులు. తర్వాత ఫస్ట్ కోతులుంటే మంచులుంటే వైద్యులుంటే చెంచోళ్ళు. ఎందుకంటే అడవిలో ఏం మూలికలు ఉంటాయి, అవి తింటే ఏం బాగుంటాయని ప్రతి ఆకు, ప్రతి చెట్టు, ప్రతి కాయ, ప్రతి పూలు తినుకుంటూ పోయేవాళ్ళు. ఎందుకంటే ఆ చేదున్నది ఎట్లుంది, తీయగుందా, చేదు ఉందా, పుల్లగా ఉందా, బలం వస్తుందా, మనకు శక్తి వస్తుందని అడవిలో తినుకుంటూ నడుచుకుంటూ పోయేవాళ్ళు. యంత్రాలు బస్సులు ఏమి చాలా మందికి ఇప్పుడు ఏముందంటే నరాల వీక్నెస్. మగ పిల్లల కాంటి, చిన్నోళ్ళ కాంటి, పెద్దోళ్ళ కాంటి, ఆడవాళ్ళకి నరాల వీక్నెస్ అంటే ఒక బలానికే కాదు. నరాల వీక్నెస్ అంటే నడుములో ఒక నొప్పి, కాళ్ళల్లో ఒక నొప్పి, కాలు చేతులు బలం ఉండదు, నడచలేడు, చాంచేపు కూర్చోలేడు. చాంచేపు నడచనికే పూర్వకాలం నాడు మానవులు కాశీకి నడిచిపోయిచ్చారు. కాశీకి ఇంటికాంటి మొదలు పెట్టుకుంటే కాశీ వరకు నడిచిపోయిచ్చారంటే ఎంత దూరం ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది చూడండి, ఆలోచన చేసుకోండి. ఈ నరాల వీక్నెస్కి చిన్నపిల్లల కాంటి, పెద్దోళ్ళ కాంటి, చిన్నపిల్లల 10 ఏళ్ళ పిల్లల కాంటి 100 ఏళ్ళ ముసలి వరకు నరాలంటే ఏంది? నరాలంటే మన బాడీలో నరాలకు బలం లేదు. నరాల బలం లేకపోతే అబ్బా కాలు నడుస్తుంది, కొంచెం అంత దూరం నడుస్తూ కూర్చుంటాడు, అంత దూరం నడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు అట్లా కాదు, ధన 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 ఉరికేవాళ్ళు, ధన 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 నడిచేవాళ్ళు. అసలు అలత లేకుండా చెమట గారిపోయి బలంగా నడిచేవాళ్ళు. అందుకోసం ఆ నరాల వీక్నెస్కి చక్కని వైద్యం మన ఆదివాసీ గిరిజన వైద్యంలో మగపిల్లలకు కానీ, పెద్దోళ్ళకి కానీ, చిన్నోళ్ళకి కానీ, పిల్లలకు కానీ ప్రతి వాళ్ళకు మీరు నరాల గురించి మందులు వాడతారు, ఇంజక్షన్లు చేసుకుంటారు, టానిక్లు వాడతారు, మంచి బలమైన ఫుడ్ తింటారు. తిన్నప్పుడు బాగుంటుంది, తినకుంటే మన నరాల వీక్నెస్ వస్తుంటుంది. మన కాడ ఒక పౌడర్ ఉంటుంది, చెట్లు ఉంటాయి, 3 చెట్లు చూపిస్తాను. నరాలలో బలము షాండేట్గా నువ్వు చెట్టు ఎక్కినా, బండి ఎక్కినా, బస్సు ఎక్కినా, ఉరుక్కుంటే టౌన్లో అయితే ఉరుక్కుంటే ఎక్కుతారు, టౌన్లో ఉరుక్కుంటే ఎక్కుతారు, బస్సు ఆగదు, పోతుంటుంది, ఉరికెక్కుతారు. అందుకోసం బలం అనేది ఉంటే ఏ దానికైనా ఉపయోగపడుతుందని మన పల్లెటూరు ఆగుతుంది. ఇప్పుడు ఎందుకంటే అందరు చీటు ఆల్చమే లేదు, చీటుకు పాస్ట్ పోవాలా, కాలం పాస్ట్ పోతుంది, మనం కూడా పాస్ట్ పోవాలా, పాస్ట్ కూడా కోరికతో ఉన్నారు. కాబట్టి మీ నరాల గురించి చక్కని మూలికలు చెప్తా వినండి. ఇది బలా చెట్టులో ఒక చెట్టు, చెట్టులో బలా చెట్టు, సన్నకాయలు ఉంటాయి. ఇది ఎర్ర బల. తర్వాత ఇది నాగబల. ఇది రాంబోనం ఆకు. బోనం ఎట్లుంటుందో అట్లుంటుంది రాంబోనం ఆకు. ఈ 3 ఆకులు, ఏర్లు, ఆకులు, దాని కాయలు, దాని పూలు సమూలం 5 రకాలు తీసుకోవాలి. ఈ 5 రకాలు తీసుకొని చక్కగా సన్న ముక్కలు చేసి నీళ్ళలో ఆరబెట్టి చూర్ణం తయారు చేసుకొని ఆ చూర్ణంలో మేకపాలు కానీ, ఆవు పాలు కానీ, బర్రె పాలు కానీ, సొంతంగా పిండిన పాలు కావాలి, ప్యాకెట్ పాలు కాదు. ఈ 3 రకాల పాలు ఏదైనా సరే ఆ పాలు తీసుకొని ఈ చూర్ణాన్ని 1 లీటర్, 1 కేజీ పౌడర్ అయితే 2 లీటర్ల పాలు పోసి చిన్న మంట మీద ఉడికియాలి. ఉడికించిన తర్వాత ఆ మంట బాగా ఉడికి పాలంతా ఇమిరి ఒక పేస్ట్ మాదిరి తయారవుతుంది. ఆ పేస్ట్ని తీసుకొని మంచి శుభ్రంగా గిన్నె కానీ, ఒక పట్ట కానీ, ఒక రాగి పాత్ర కానీ పతలాగా ఆరబెట్టాలి. ఆరబెట్టి బాగా ఒట్టిగారిన తర్వాత మళ్ళీ రోట్లేసి దంచుకొని ఉసిరిగాలం చేసుకోవాలి. ఈ ఉసిరిగాలం చేసుకున్న పౌడరు చిన్నపిల్లలకైతే 1/2 చెంచా, మధ్యవర్తులకైతే 1/2 చెంచా, పెద్దోళ్ళకైతే 1 చెంచా తీసుకుంటే ఈ 3 రకాల చెట్లలో మీరు తిన్నాక చెప్తారు. తిన్న ముందుకు నేను ఏదో మాటలు చెప్తున్నా, మీకు కథ చెప్తున్నా, ఏదో రోజు ఒక చెట్టు పట్టుకొని చెప్తున్నాడు అని నేను చూపించిన చెట్టు మళ్ళీ చూపించాను. నా కాడ లక్షల కోట్ల మూలికలు నాకు తెలుసు. మీరు కావాలంటే ఒకసారి మాకు ఎంక్వైరీ వేసుకోండి. 1 రోజుకి 1 లక్ష మూలికలు చూపిస్తా. చూడని చెట్టే చూపిస్తా. అట్లా భూమి మీద అన్నీ ఉన్నాయి. కాబట్టి మా పెద్దల అనుమతితో కనిపెట్టే వైద్యం ఇది. నరాల వీక్నెస్కి, ఎంకల బలానికి, మంచి బలంగా తిరగడానికి. బలం అంటే ప్రతి ఒక్కదానికి భార్య భర్తలు ఉండడానికే కాదు, భార్యకు బలం ఉండాలి, భర్తకు బలం ఉండాలి. భర్త ఉంటే మనం కరెక్ట్ అయిన ఫుడ్ తీసుకుంటే మీ బలం మీకే వస్తుంది. దానికో మందు కాకుండా బలం అంటే ఏంది? మన బాడీలో అరిగించే శక్తి, బాగా కష్టం చేసే శక్తి, చెమట వెళ్ళిపోయే శక్తి, మంచి బలంగా భయం ఎత్తినా అన్నీ బాగుండేదానికోసం ఈ 1 గ్రామ్ తీస్తున్నాను. మీరు అవి చివరి వరకు చూడండి. ఈ వైద్యం చెట్లు గుర్తుపట్టుకోండి.
ఒకవేళ మీకు దొరికితే చేసుకునే విధానం ఉంటే నన్ను అడిగి వివరంగా చేసుకోండి, తెలియకుండా చేసుకోకండి, తెలిసి చేసుకొని వాడుకొని బాగుండండి. ఒకవేళ చేసుకోలేమయ్యా మీ బీదోళ్ళము, మాకు డబ్బులు తక్కువ ఉన్నాయి, మాకు జరగడమే కష్టం ఉందంటే మీరు తగిన కాటికి తీసుకుంటాను, వైద్యం ఇస్తాను. ఈ పౌడర్ ఉంటుంది, ఈ పౌడరు 1 మంత్ వాడి చూడండి. వాడిన తర్వాత మీరు గమనించండి, అయ్యా మా కాలంలో బలం ఎక్కువండి అని సురుగుతుంటే బిందెత్త లేకుంటే బరువెత్త లేకుంటే పూర్వకాలం నాడు ఈ మూలికలతోటి మా పెద్దలు గుండ్లు ఎత్తే వాళ్ళని పెంచారు, గుండ్లు ఎత్తే వాళ్ళని సందలు ఎత్తే వాళ్ళని పెంచారు. గుండ్లు సందలు ఎత్తే వాళ్ళు ఒక 3 నెలలు 4 నెలల ముందే ఈ పౌడర్ పాలలు కలుపుకొని తాగి సద్దలు తిని, ఉలువలు తిని, పిసుకులు తిని, రొట్టెలు తిని, మంచి మంచి పొట్టేళ్ళ తలకాయలు తిని బాగా బలంగా మేసి గుండు కాడికి పోయి గుండు తట్టితే గుండె భయపడాలా, మనిషి గుండు తట్టితే గుండె భయపడాలా. ఆ గుండె ఎత్తుకొని మోకాల మీద పెట్టుకొని, మోకాల మీద రొమ్మల మీద పెట్టుకొని భుజం మీద దొబ్బేసేవాళ్ళు. ఆ గుండ్లు అనేవాళ్ళు. నేను కూడా ఈ మందు వాడి నేను కూడా గుండ్లు ఎత్తినాను, నేను కూడా సందాలు ఎత్తాను, కాడిపట్లు పట్టాను, అన్నీ చేశాను. ఈరోజు కూడా నేను బలంగా ఉన్నాను, ఎందుకంటే ఇటువంటి మూలికలు వైద్యంతో బలంగా ఉండవు కాబట్టి. ఈ వైద్యం మీరందరూ పిల్లలు తల్లులు వీళ్ళు వాళ్ళు రోగం ఉన్నోడు లేనోడు కాబట్టి నరాల గురించి అందరూ ఉపయోగించుకోవచ్చని అందరికీ వైద్యులకు డాక్టర్లకు అందరికి అక్కలకు అమ్మలకి నమస్కారం పెట్టి చెలువు తీసుకుంటాను. ఇక మరోసారి చూపిస్తాను. ఇది రాంబోనం చెట్టు, ఇది రాంబోనం చెట్టు, ఇది బలా చెట్టు, ఇది నాగమణి చెట్టు. ఈ 3 చెట్లతో వైద్యం ఉంటుందని మరోసారి అందరికీ చెప్పుకుంటూ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.